ఓకే స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ బౌండెడ్నెస్, లాస్ట్ వీడియో కానీ బిఫోర్ దాని ముందు వీడియో కానీ అసలు బౌండెడ్నెస్ ఆఫ్ ఎ సీక్వెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డెఫినేషన్ ఇంకో కాన్సెప్ట్, అదేంటంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ లేదా కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మనం కన్వర్జెన్స్ అంటే ఏం లేదండి, లాస్ట్ ఇయర్ ఇప్పుడు లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఈక్వల్ ఎంత 1/∞ దట్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. అంటే ఆన్సర్ ఎంత 0. అంటే ఇక్కడ సీక్వెన్స్ 1/n అనేది దేనికి కన్వర్జెంట్ అవుతుంది? 0 కన్వర్జెంట్ అవుతుంది. 1/n అనేది 0కి కన్వర్జెంట్ అవుతుంది. అదే ఒకటి అక్కడ సీక్వెన్స్ 1/n అంటే సీక్వెన్స్ ఎస్ఎన్. జనరల్గా ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఏదో ఒక పాయింట్ స్మాల్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలంటే డెఫినేషన్ ఏంటంటే mod Sn minus L less than epsilon for all n greater than or equal to small m. ఇది కండిషన్, mod Sn minus L less than epsilon for all n greater than or equal to small m. ఓకే, ఇటువంటి m అనేది ఒకటి నాకు ఎగ్జిస్ట్ అవ్వాలి. స్మాల్ m అని ఒక ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ ఒకటి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? సో డెఫినేషన్ చూడండి. ఏ sequence Sn is said to converge to a real number small l. ఒక సీక్వెన్స్ Sn అనేది l అనే ఒక రియల్ నెంబర్కి కన్వర్జెంట్ అవ్వ చెప్పాలంటే if for a given ఎప్సిలాన్, దాన్ని ఏమంటారంటే ఎప్సిలాన్ అంటారు. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఈజ్ లేదా దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్, స్మాల్ m such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to small m. ఇది డెఫినేషన్ ఆఫ్ ఎ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెట్ టు బి కన్వర్జ్ టు ఏ రియల్ నెంబర్ స్మాల్ ఎల్ ఇఫ్, ఇక్కడ నుంచి మెయిన్ కాన్సెప్ట్ డెఫినేషన్ అండి. ఫర్ ఏ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ స్మాల్ m సచ్ దట్ mod Sn minus L less than epsilon for all n greater than or equal to small m. ఈ కండిషన్ జరిగేటప్పుడు సీక్వెన్స్ Sn అనేది L అనే రియల్ నెంబర్కి కన్వర్జెంట్ అవుతుంది అని. ఓకేనా? కంటిన్యూషన్లో అండ్ వి డినోట్ ఇట్, ఆ కన్వర్జెంట్ అవుతుందని చెప్పడం ఎలా డిఫైన్ చేస్తామంటే యాజ్ లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఎల్, ఇలా డినోట్ చేస్తాం మనం. లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఎల్. ఓకేనా? ఆర్ దీన్ని ఎలా రాస్తారంటే Sn టెన్స్ టు ఎల్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇలా రాసిన ఒకటి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఎల్ అన్న Sn టెన్స్ టు ఎల్ యాజ్ Sn టెన్స్ టు ఎల్ అంటారు. ఇక్కడ Sn టెన్స్ టు ఎల్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇలా రాసిన కండిషన్ మాత్రం ఇది, mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. దీనిలో m ఏంటిది? ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్. ఎప్సిలాన్ అంటే ఒక రియల్ నెంబర్, పాజిటివ్ రియల్ నెంబర్. ఓకేనా? ఇది కన్వర్జెన్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్. అయితే దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయండి. ఓకేనా? అదేమిటంటే సబ్సీక్వెన్స్ ఉన్నాయి. సబ్సీక్వెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు సెట్ తీసుకున్నాను, క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5, క్యాపిటల్ బి ఈక్వల్ టు 2 3 4 తీసుకున్నాను. ఇప్పుడు క్యాపిటల్ ఏ అంటే 1 2 3 4 5, బి అంటే 2 3 4, అంటే ఇదేగా 2 3 4 అనేది క్యాపిటల్ బి. అంటే బి అనేది మళ్ళీ నాకు ఏలోనే ఉంటుంది. అప్పుడు బీని క్యాపిటల్ ఏకి ఏమని చెప్పొచ్చు? సబ్సెట్. ఎలాగైతే సెట్లో సబ్సెట్స్ ఉంటాయో సీక్వెన్స్లో కూడా మళ్ళీ సబ్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. సీక్వెన్సెస్లో మళ్ళీ మనకి సబ్ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
సీక్వెన్స్ 1/n తీసుకోండి, సీక్వెన్స్ 1/n తీసుకున్నారు అనుకోండి, ఇది 1 అంటే n బదులుగా 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే 1 1/2 1/3 1/4 1/5 అండ్ సో ఆన్. ఇదేంటి సీక్వెన్స్. ఓకేనా, సెట్ 1 1/2 1/3 1/4 1/5 అండ్ సో ఆన్. ఇలా సీక్వెన్స్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు దీనికి లిమిట్ కడితే ఇప్పుడు దీనిలో మీరు లిమిట్ 1/n అంటే ఎంత 0, లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1/n అంటే ఎంత 0. అంటే n బదులుగా మీరు ఇన్ఫినిటీ తీసుకుంటే 1/∞ 0 అంటున్నారు. అంటే ఈ సీక్వెన్స్ మొత్తం దేనికి కన్వర్జెంట్ అవుతుంది, 0కి కన్వర్జెంట్ అవుతుంది, 0కి కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు సీక్వెన్స్ 1/2n తీసుకోండి. సీక్వెన్స్ 1/2n అంటే ఏమొస్తాయి దీంట్లో అంటే సఫిక్స్లో ఉండేవన్నీ 2n అంటే పాజిటివ్ ఈవెన్ నెంబర్లే, ఈవెన్ నెంబర్లు ఉంటాయి మనకి. అంటే 1/2 n బదులు 2 తీసుకుంటే 1/4 1/6 1/8 1/10 అండ్ సో ఆన్. అదేవిధంగా సీక్వెన్స్ 1/2n - 1 తీసుకోండి. అంటే 2n - 1 అంటే ఏంటవి ఆడ్ నెంబర్స్, 2n అంటేనేమో ఈవెన్ నెంబర్స్, 2n - 1 అంటేనేమో ఆడ్ నెంబర్స్. అంటే 1 1/3 1/5 1/7 1/9 అండ్ సో ఆన్. అవునా, ఇప్పుడు సీక్వెన్స్ 1/n తీసుకున్నారు, అదేంటి 1 1/2 1/3 1/4 1/5 అండ్ సో ఆన్. ఇది సీక్వెన్స్. 1/2n అంటే ఏంటి 1/2 1/4 1/6 1/10 అంటే ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి కదా. మళ్ళీ 1/2 1/4 నెక్స్ట్ 1/6 1/8 1/10 అండ్ సో ఆన్. ఈ టర్మ్స్ అన్నీ మన నాకు దేనిలో ఉన్నాయి, సీక్వెన్స్ 1/nలోవి. కాబట్టి సీక్వెన్స్ 1/2n అనేది సీక్వెన్స్ 1/nకి ఏమవుతుంది, సబ్ సీక్వెన్స్. సో ఇక్కడ అదేవిధంగా 1/2n - 1 తీసుకోండి. 1/2n - 1 అంటే 1 1/3 1/5 1/7 1/9 అండ్ సో ఆన్. ఇదిగోండి 1 1/3 1/5 నెక్స్ట్ 1/7 1/9 అండ్ సో ఆన్. ఇవి కూడా మనకు ఇందులో ఉన్న నెంబర్లే. అవునా, ఈ టర్మ్స్ అన్ని మళ్ళీ దీనిలోవే. అంటే సీక్వెన్స్ 1/2n - 1 కూడా దేనిలోది, సీక్వెన్స్ 1/nలోది. ఓకేనా, కాబట్టి అంటే ఈ సీక్వెన్స్ ఈ రెండు కూడా సీక్వెన్స్ 1/nకి ఏమవుతాయి, సబ్ సీక్వెన్సెస్ అవుతాయి. సో వీ హ్యావ్ సీక్వెన్స్ 1/2n అండ్ సీక్వెన్స్ 1/2n - 1 ఆర్ సబ్ సీక్వెన్సెస్ దేనికి, ఆఫ్ సీక్వెన్స్ 1/n. ఇందులో ఉండేవన్నీ వరుసగా డినామినేటర్లో ఈవెన్ నెంబర్లు ఉంటాయి, ఇందులోనేమో డినామినేటర్లు వరుసగా ఆడ్ నెంబర్లు ఉంటాయి. ఇవి తీసుకున్నా ఇవన్నీ కూడా మళ్ళీ దీనిలో నెంబర్లే. కాబట్టి ఈ రెండు సీక్వెన్సులు దీనికి ఏమవుతాయి, సబ్ సీక్వెన్సెస్ అవుతాయి. ఓకేనా, తర్వాత ఇది దేనికి కన్వర్జెంట్ అవుతుంది, 0కే. ఇది కూడా దేనికి కన్వర్జెంట్ అవుతుంది, 0కే. ఓకేనా, అంటే ఇదేమో పెద్ద సీక్వెన్స్, ఈ రెండు ఏంటవి సబ్ సీక్వెన్సెస్. ఇదేమో పెద్ద సీక్వెన్స్, ఈ రెండు ఏంటవి సబ్ సీక్వెన్సెస్. పెద్ద సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో దానిలో ఉండే సబ్ సీక్వెన్స్లు కూడా మళ్ళీ అదే పాయింట్కి కన్వర్జెంట్ అవుతాయి. పెద్ద సీక్వెన్స్ 1/n 0 కన్వర్జెంట్ అవుతుంది. అప్పుడు అందులో ఉన్న సబ్ సీక్వెన్స్లు కూడా అదే 0కి కన్వర్జెంట్ అవుతాయి. ఓకేనా, సో ఇంకోటి సీక్వెన్స్ 1/2n అంటే సీక్వెన్స్ 1/2n - 1 ఆర్ సబ్ సీక్వెన్సెస్ ఆఫ్ సీక్వెన్స్ 1/n which are converges to 0. సీక్వెన్స్ 1/n దేనికి కన్వర్జెంట్ అవుతుందో వాటి సబ్ సీక్వెన్స్లు కూడా అవే నెంబర్కే కన్వర్జెంట్ అవుతాయి. ఓకేనా, సో దీన్ని బట్టి ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏం చెప్పొచ్చు, సీక్వెన్స్ ఏ పాయింట్కి అయితే కన్వర్జెంట్ అవుతుందో అందులో ఉండే అన్ని సబ్ సీక్వెన్స్లు కూడా అదే పాయింట్కే కన్వర్జెంట్ అవుతాయి. ఓకేనా, సో నోట్ దానిలో ఫస్ట్ పాయింట్ let sequence Sn be a sequence so that Sn tends to L as n tends to infinity. అంటే సీక్వెన్స్ Sn అనేది L అనే ఒక లిమిట్ పాయింట్కి ఒక రియల్ నెంబర్కి కన్వర్జెంట్ అవుతుంది. అప్పుడు ఈ సీక్వెన్స్లో ఉండే సబ్ సీక్వెన్స్లు అన్నీ కూడా దేనికి కన్వర్జెంట్ అవుతాయి, ఈ Lకే కన్వర్జెంట్ అవుతాయి. దెన్ all the subsequences of a sequence Sn are also
converges to L are also converges to L. ఓకేనా, సీక్వెన్స్ Sn దేనికి కన్వర్జెంట్ అవుతుందో అందులో ఉండే అన్ని సబ్ సీక్వెన్స్లు కూడా అదే Lకే కన్వర్జెంట్ అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది ఇప్పుడు చూద్దాం, దాని అయిపోయింది. ఇప్పుడు రెండవది సీక్వెన్స్ -1 ఇది తీసుకోండి. సీక్వెన్స్ -1 అంటే ఏమొస్తుంది దీనిలో నాకు n బదులుగా 1 పెడితే -1, n బదులుగా 2 తీసుకుంటే -1 అంటే +1. దీని గురించి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. మళ్ళీ అంటే రేంజ్ డెఫినేషన్ చెప్పుకున్నాం చూడండి అంతకుముందు వీడియోస్లో. రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్లో ఎగ్జాంపుల్ కింద మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ n బదులుగా 3 తీసుకుంటే -1 అంటే -1 +1 -1 +1 అండ్ సో ఆన్. ఓకేనా, ఇప్పుడు సీక్వెన్స్ -1 తీసుకోండి. పవర్లో 2n అంటే ఏముంటాయి మనకు, అందులో ఈవెన్ నెంబర్లు ఉంటాయి. పవర్లో 2n అంటే ఏమొస్తాయి మనకి, ఈవెన్ నెంబర్లు ఉంటాయి. అంటే -1 అంటే ఎంత, +1. -1/4 n బదులు 2 తీసుకోండి, సారీ 2 2s are 4, -1/4 అంటే ఎంత, 1. -1/6 n బదులు 3 తీసుకుంటే 2 3s are 6, 1 1 1 అండ్ సో ఆన్. ఇదేంటది, కాన్స్టాంట్ సీక్వెన్స్. ఇదేంటి, కాన్స్టాంట్ సీక్వెన్స్. ఇదే ఎగ్జాంపుల్ మీకు అంతకుముందు కాన్స్టాంట్ సీక్వెన్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ ఇదే మాట్లాడుకుందాం. ఓకేనా, ఇదేంటది కాన్స్టాంట్ సీక్వెన్స్. ఇందులో నాకు ఏమున్నాయి, 1 1 1 1 1 ఇవే ఉన్నాయి. ఓకేనా, ఈసారి సీక్వెన్స్ -1/2n -1 అంటే మనకు వచ్చేవి ఏంటవి, ఆడ్ నెంబర్స్. -1కి పవర్లో ఆడ్ నెంబర్లు వస్తే మనకి ఏమొస్తాయి, వరుసగా -1లే వస్తాయి. అంటే -1 -1 -1 -1 అండ్ సో ఆన్. ఓకేనా, సో ఇక్కడ సీక్వెన్స్ -1/2n అంటే వచ్చేవి ఈవెన్ నెంబర్స్. -1కి పవర్లో ఈవెన్ నెంబర్లు వస్తే వరుసగా 1లే ఉంటాయి. -1కి పవర్లో 2n -1 అంటే ఆడ్ నెంబర్లు. -1 పవర్లో ఆడ్ నెంబర్స్ ఉంటే వరుసగా -1. మీరు గమనిస్తే ఇది కూడా ఏంటది, కాన్స్టాంట్ సీక్వెన్స్. ఇది కూడా కాన్స్టాంట్ సీక్వెన్సే. ఈ 1 1 1 1 అండ్ సో ఆన్ అవన్నీ ఇందులో ఉన్నాయి. -1 1 1 1 అండ్ సో ఆన్. తర్వాత -1 -1 -1 -1 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా -1 -1 -1 అండ్ సో ఆన్. అంటే ఇందులో ఉన్న నెంబర్లు దీనిలో ఉన్నాయి. అంటే ఈ రెండింటిని ఈ సీక్వెన్స్ -1/n అని చెప్పొచ్చు, సబ్ సీక్వెన్సెస్. కాబట్టి దేర్ఫోర్ సీక్వెన్స్ -1/2n, సీక్వెన్స్ -1/2n -1 ఆర్ subsequences of sequence -1/n. ఈ రెండు పెద్దదానికి ఏంటి, ఈ పైదానికి రెండు సబ్ సీక్వెన్స్లే. ఒక కాన్స్టాంట్ సీక్వెన్స్ అందులో ఉన్న నెంబర్కే కన్వర్జెంట్ అవుతుంది. ఇందులో ఉన్న నెంబర్ ఏంటి, 1. కాబట్టి ఈ దేనికి కన్వర్జెంట్ అవుతుంది, 1 కన్వర్జెంట్ అవుతుంది. తర్వాత ఇది కూడా ఏంటి, దీనికి సబ్ సీక్వెన్సే. ఇందులో ఇది కూడా కాన్స్టాంట్ సీక్వెన్సే. దీనిలో ఉన్న నెంబర్ ఏంటిది, నాకు -1. కాబట్టి దేనికి కన్వర్జెంట్ అవుతుంది, -1కి కన్వర్జెంట్ అవుతుంది. ఇది దేనికి కన్వర్జెంట్ అవుతుంది, -1కి కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, ఇది పై సీక్వెన్స్కి సబ్ సీక్వెన్సే. ఇది కూడాను పై సీక్వెన్స్కి సబ్ సీక్వెన్సే. ఇది ఒక పాయింట్ కన్వర్జెంట్ అయితే ఇది ఇంకో పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, మరి ఈ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది, ఇదేంటి ఆల్టర్నేటింగ్ సీక్వెన్స్ అండి. -1 +1 -1 -1 +1 అలా వస్తూనే ఉంటుంది. పోనీ ఇది -1 కన్వర్జెంట్ అవుతుంది అనుకుంటే -1 పక్కన +1 వస్తుంది. పోనీ 1 కన్వర్జెంట్ అవుతుంది అనుకుంటే దాని పక్కన -1 వస్తుంది. అంటే ఈ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో అది కన్వర్జెంట్ అవ్వదు, చెప్పలేము. -1 కన్వర్జెంట్ అవుతుంటే పక్కన +1 ఉంటుంది. పోనీ దాని కన్వర్జెంట్ అవుతుందంటే మళ్ళీ -1 వస్తుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ అంటే కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు. ఈజ్ నాట్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఈజ్ నాట్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు, కానీ దానిలో ఉండే సబ్ సీక్వెన్స్లు మాత్రం కన్వర్జెంట్ సీక్వెన్సెస్. దానిలో ఉండే సబ్ సీక్వెన్స్లు మాత్రం కన్వర్జెంట్ సబ్ సీక్వెన్సే. ప్లస్ ఇంకోటి కూడా చెప్పాలంటే, ఇందాక చూడండి, ఇందాక ఎగ్జాంపుల్లో సీక్వెన్స్ 1/n దీనికి సబ్ సీక్వెన్స్లు ఏంటవి, సీక్వెన్స్ 1/2n, సీక్వెన్స్ 1/2n -1. పెద్ద సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో అందులో ఉండే సబ్ సీక్వెన్స్లు రెండు కూడా సేమ్ నెంబర్కే కన్వర్జెంట్ అవుతున్నాయి. అవునా, పెద్ద సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో అందులో ఉండే అన్ని సబ్ సీక్వెన్స్లు కూడా సేమ్ నెంబర్కే కన్వర్జెంట్ అవుతాయి. ఇదే ఫస్ట్ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి
సబ్సీక్వెన్స్లు కనుక డిఫరెంట్ నెంబర్లకి కన్వర్జెంట్ అయితే దెన్ ద హోల్ సీక్వెన్స్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఇందాకేమో పెద్ద సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో అంటే ఈ పెద్ద సీక్వెన్స్ కనుక కన్వర్జెంట్ అయితే అందులో ఉండే సబ్ సీక్వెన్స్ రెండు కూడా సేమ్ నెంబర్కి కన్వర్జెంట్ అవుతాయి, అంటే దానికి కన్వర్జెంట్ అవుతాయి. అదే సబ్ సీక్వెన్స్లు కనుక డిఫరెంట్ నెంబర్లకి కన్వర్జెంట్ అయిందనుకోండి, అప్పుడు వాటి పెద్ద సీక్వెన్స్ ఉందా అది కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు. అదే మన సెకండ్ పాయింట్. If the subsequences of a sequence Sn అనుకోండి ఆర్ కన్వర్జెస్ టు డిఫరెంట్ ఎలిమెంట్స్ లేదా డిఫరెంట్ నెంబర్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ నెంబర్స్, ఒక సీక్వెన్స్ ఎస్ఎన్లో ఉండే సబ్ సీక్వెన్స్లు కనుక డిఫరెంట్ ఎలిమెంట్స్కి కన్వర్జెంట్ అయితే దెన్ పెద్ద సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఇది సెకండ్ పాయింట్కి ఎగ్జాంపుల్, ఇది సెకండ్ పాయింట్. ఓకేనా? నౌ ఇక మన యూనిట్ 1లో మొట్టమొదటి థీరం, ఇప్పటిదాకా డెఫినేషన్స్ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ వచ్చారు కదా, ఇక్కడ నుంచి మనకి నిదానంగా థీరమ్స్ వాటి మీద అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో మొట్టమొదటి థీరం 1. థీరం 1, every convergent sequence is bounded. ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ కూడా బౌండెడే. ఓకేనా? ఒక సీక్వెన్స్ బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి? సీక్వెన్స్ మొత్తానికి ఒక లోవర్ బౌండ్ ఒక అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ ఫామ్లో ఉండాలి? K1 ≤ SN ≤ K2 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అన్ని న్యాచురల్ నెంబర్స్ అంటే ఆ సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా ఇటు పక్క K1కి అటు పక్క K2కి మధ్యలో ఉండాలి. ఇది మన డెఫినేషన్. ఓకేనా? కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ SN L అనే లిమిట్ పాయింట్ కన్వర్జెంట్ అవుతుందంటే మన కండిషన్ ఏం చెప్పుకున్నాం? mod SN - L < ఫర్ ఆల్ n > స్మాల్ m. ఓకేనా? ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ కండిషన్, ఇది బౌండెడ్ సీక్వెన్స్ కండిషన్. ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ నుంచి ఈ బౌండెడ్ సీక్వెన్స్ మనము కండిషన్ తీసుకొని రావాలి. ఎందుకంటే వాడు స్టేట్మెంట్ ఏమన్నాడు? ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇది ప్రూవ్ చేయమన్నారు. ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ కూడా బౌండెడే అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో మన స్టేట్మెంట్ ఏంటి? ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ప్రూఫ్. సపోజ్ sequence SN be a convergent sequence. మరి కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏదో ఒక లిమిట్ పాయింట్కి కన్వర్జెంట్ అవ్వాలి కదా. కన్వర్జెస్ టు L, ఏదో ఒక లిమిట్ పాయింట్ L కన్వర్జెంట్ అవుతుంది అనుకోండి. మరి కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా డెఫినేషన్ ఏంటో రాయండి. దేర్ఫోర్ ఫర్ ఎ గివెన్ epsilon greater than 0 there exists a positive integer small m. There exists a positive integer small m such that mod SN - L less than epsilon for all n greater than or equal to small m. For all n greater than or equal to small m. Okay na? So that implies నేను ఒక కండిషన్ చెప్పుకున్నామండి. mod x less than a దీన్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? లాస్ట్ వీడియోలో -a less than x less than a. mod x less than a అంటే ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? -a less than x less than a. అదేవిధంగా mod SN - L less than epsilon అంటే దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? -epsilon less than SN - L less than epsilon. దీని ప్రకారంగా mod x less than a అంటే -a less than x less than a. అదేవిధంగా mod SN - L less than epsilon అంటే
minus epsilon less than Sn minus L less than epsilon for all n greater than or equal to m. That implies ఇక్కడ Sn minus L ఉంది, నాకు Sn మాత్రమే ఉండాలి. మైనస్ L క్యాన్సిల్ అవ్వాలంటే మొత్తానికి L యాడ్ చేయండి, మొత్తానికి L యాడ్ చేయండి. అంటే దట్ ఇంప్లాయిస్ L minus epsilon less than Sn less than L plus epsilon for all n greater than or equal to small m. ఏమంటే ఇక్కడ మనకు కావాల్సిన బౌండెడ్నెస్ కండిషన్ వచ్చిందా? సీక్వెన్స్లోని ఎస్ఎల్ అన్నీ ఏదో ఒక ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉన్నాయా లేవా? మనం ఏం ప్రూవ్ చేయమన్నారు? బౌండరీ ప్రూవ్ చేయమన్నారు. బౌండరీ కావాలంటే మన కండిషన్ ఏంటి? K1 less than or equal to Sn less than or equal to K2. ఎస్ఎల్ అనేవి ఇటుపక్క K1కి అటుపక్క K2 ఏదో ఒక నెంబర్స్కి వాటి మధ్యలో ఉండాలి. ఇదే కండిషన్ వచ్చేసింది కదా. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ వచ్చింది కాబట్టి సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ రాయడానికి వీల్లేదు. ఇప్పుడే మనం కంక్లూడ్ చేయకూడదు, ఎందుకంటే పక్కన ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? ఈ సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ టర్మ్ నుంచి లాస్ట్ టర్మ్ దాకా అంటే అన్ని టర్మ్స్ కూడాను K1కి K2కి మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ ఎంత చూడండి, ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎం అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచి నాకు ఈ రెండు మధ్యలో ఉండట్లేదు, స్టార్టింగ్ నుంచి నాకు ఈ రెండు నెంబర్ల మధ్యలో ఉండట్లా. ఏదో ఒక ఎస్ ఎమ్ నుంచి ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నారు అంటే ఎన్ బదులుగా ముందు ఎమ్ తీసుకోండి, ఎస్ఎం, తర్వాత ఎస్ఎం ప్లస్ 1, ఎస్ఎం ప్లస్ 2, అక్కడి నుంచి నాకు ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంటున్నాయి. అర్థమవుతుంది జాగ్రత్తగా? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎం అన్నారు. అంటే ఏంటి? బేసిక్గా నాకు బౌండెడ్ చెప్పాలంటే K1 less than or equal to Sn less than or equal to K2 ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ అని ఈ సఫిక్స్లో అవి. అంటే మొట్టమొదటి న్యాచురల్ నెంబర్ అంతా S1, తర్వాత S2, S3 అండ్ సో ఆన్. ఇక సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ K1కి K2కి మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎం అన్నారు. మనం ఏదో ఒక పాజిటివ్ ఇంటిజర్ ఎం తీసుకున్నాను అంటే ఏంటి? ముందుగా స్మాల్ ఎన్ బదులుగా ఈక్వల్ టు ఎం తీసుకున్నారు అనుకోండి. మొట్టమొదటి ఎలిమెంట్ ఏంటి? ఎస్ఎం, S1 కాదండి. బేసిక్గా స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి సీక్వెన్స్లో? S1, S2, S3 అండ్ సో ఆన్. S1 నుంచి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ నాకు S1, S2, S3 అండ్ సో ఆన్. S1 నుంచి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా నాకు ఎల్ మైనస్ ఎప్సిలాన్కి చివరిలో ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉండాలి. అప్పుడు మనం బౌండెడ్ చెప్పచ్చు. స్టార్టింగ్ నుంచి సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ నుంచి ఎండింగ్ దాకా అన్నీ కూడాను ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉండాలి. కానీ ఇక్కడ వర్షన్ ఏంటి? ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. కానీ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నారు. అంటే ఎన్ వాల్యూ ఎక్కడి నుంచి ఉంది? నాకు ఎం నుంచి. అంటే ఏదో ఒక ఎస్ ఎం నుంచి ఈ సీక్వెన్స్లో ఏదో ఎఫ్సిఎం, తర్వాత ఎస్ఎం ప్లస్ 1 అండ్ సో ఆన్. ఇక్కడ నుంచి మాత్రమే నాకు ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉన్నాయి. కానీ నాకు బౌండెడ్ చెప్పాలంటే S1 నుంచి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి అన్ని ఎలిమెంట్స్ కూడాను ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో రావాలి అంటే అటువంటి నెంబర్లు మనకు కావాలి. కానీ ప్రజెంట్ నాకు ఈ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేవి ఎస్ఎం నుంచి మాత్రమే ఉన్నాయి. కానీ మరి ముందు వాటికి నాకు సీక్వెన్స్ మొత్తం బౌండ్ కావాలంటే S1 స్టార్టింగ్ ఎలిమెంట్ S1 కన్నా కూడా చిన్న నెంబర్ ఒకటి రావాలి. కానీ ఆ చిన్న నెంబర్ ప్రజెంట్ నాకు ఎల్ మైనస్ ఎప్సిలాన్ కాదు. ఎస్ఎం నుంచి మిగతావన్నీ ఒక ఎల్ మైనస్ ఎప్సిలాన్కి వీటి మధ్యలో ఉన్నాయి. బౌండ్ చెప్పాలంటే స్టార్టింగ్ ఎలిమెంట్ S1 కన్నా కూడా ఒక లోవర్ బౌండ్ చిన్న నెంబర్ కావాలి. ఓకేనా? ఇప్పుడు వాటిని డిఫైన్ చేసుకుందాం. let K1 equal to minimum of S1, S2 and so on Sm minus 1 comma L minus epsilon. K2 equal to maximum of S1, S2 and so on Sm minus 1 comma L plus epsilon. ఇవి తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నాకు సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడాను S1 నుంచి రిమైనింగ్ అన్ని టర్మ్స్ కూడా ఈ K1, K2 అంటే ఇక్కడ K1 అని చెప్తున్నాం, మినిమం ఆఫ్ S1, S2 అండ్ సో Sm minus 1 కామా L minus epsilon అంటున్నాం. ఓకేనా? అంటే S1, S2, S3 అండ్ సో ఆన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటి? SEM ప్లస్ 1 అండ్ సో ఆన్. SEM నుంచి ఇక్కడ నుంచి నాకు ఎల్ మైనస్ ఎప్సిలాన్, తర్వాత SM ప్లస్ అండ్ సో ఆన్, ఆఖరి టర్మ్ ఎంత? ఎల్ ప్లస్ ఎప్సిలాన్. నాకు SEM నుంచి రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంటున్నాయి. దీని ప్రకారంగా నాకు బౌండెడ్ చెప్పాలంటే
S1 కన్నా కూడా చిన్న నెంబర్ కావాలి. ఈ చిన్న నెంబర్ నుంచి ఆ ఎండింగ్ నెంబర్ దాకా ఏది పెద్దదో ఏది చిన్నదో చూసుకోవాలి. కాబట్టి ఎస్ఎంకి ముందు నెంబర్ ఏంటి? SM-1 దాకా. అంటే ఎస్ఎంకి నాకు ముందున్న నెంబర్లు ఏంటవి? S1, S2, S3 అండ్ సో ఆన్. SM-1, L-ε. వీటిల్లో ఏది చిన్న నెంబర్ ఉంటుందో దానికి K1 అనుకోండి. వాటిలో ఏది చిన్న నెంబర్ ఉంటుందో దానికి K1 అనుకోండి. అప్పుడు ఆ K1 ఏమవుతుంది? వీటన్నిటికంటే చిన్న నెంబర్ అవుతుంది. తర్వాత K2 ఏమనుకున్నారు? ఇవే రిమైనింగ్ ఎలిమెంట్స్ S1 నుంచి SM-1, తర్వాత ఆఖరిలోనే L+ε. వీటిలో ఏది పెద్దది ఉంటుందో దాన్ని ఏమనుకుంటున్నారు? K2 అనుకుంటున్నారు. అంటే ఆ K2 ఏమవుతుంది? ఇక S1 నుంచి ఎండింగ్ దాకా అన్నిటిలోకి పెద్ద నెంబర్. అంటే అన్నిటికంటే ఇప్పుడు చిన్న నెంబర్ K1 ఉంది, అన్నిటికంటే పెద్ద నెంబరు K2 కూడా నాకు ఉంది. ఓకే, జాగ్రత్త చూడండి. ఇక్కడ నుంచి నాకు ఈ కండిషన్లో మాత్రం S1 నుంచి చివరి దాకా చిన్న ఎలిమెంట్ పెద్ద ఎలిమెంట్ లేవు. ఏదో SM నుంచి మాత్రమే ఉన్నాయి. నాకు సీక్వెన్స్ మొత్తం బౌండ్ అవ్వాలంటే ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి కూడాను దీనికన్నా చిన్న నెంబర్ దానికన్నా పెద్ద నెంబర్ కావాలి. వాటిని ఏమనుకుంటున్నానంటే K1, K2 అనుకుంటున్నాను. ఇప్పుడు వీటి నుంచి ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ వీ హ్యావ్ K1 <= SN <= K2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు N. ఇప్పుడు నాకు సీక్వెన్స్లో అన్ని టర్మ్స్ కూడా K1కి K2కి మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్. సీక్వెన్స్ SN ఈజ్ బౌండెడ్. ఓకేనా? సో మొట్టమొదటి చూడండి, సీక్వెన్స్ SN కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాను. మన ఈ కన్వర్జెంట్ సీక్వెన్స్ని బౌండెడ్ చెప్పాలి. బౌండెడ్ చెప్పాలంటే ముందు కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నారు. కన్వర్జెంట్ సీక్వెన్స్ కాబట్టి ఏదో ఒక పాయింట్ L అనే దాన్ని కన్వర్జెంట్ అవ్వాలి. కాబట్టి ఇది మీరు కన్వర్జెస్ట్ L అనుకోండి. L కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి అదే డెఫినేషన్ రాస్తారు. |SN - L ఫర్ ఆల్ n greater than దీన్ని స్ప్లిట్ చేస్తే నాకు L - SN SN L+ε ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు N లేదు. n greater M అన్నారు. అంటే ఏంటి? సీక్వెన్స్లో ఉన్న S1, S2, S3 అండ్ సో ఆన్. S1 నుంచి మొత్తం ఎలిమెంట్స్ కూడా L - Lకి L+ε మధ్యలో లేవండి. ఆ సీక్వెన్స్లో ఏదో ఒక SM నుంచి SM, SM+1, SM+2 అండ్ సో ఆన్. అంటే S1 నుంచి కాకుండా మధ్యలో ఏదో ఒక SM నుంచి రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా L - Lకి L+εకి మధ్యలో ఉన్నాయి. కానీ బౌండెడ్ చెప్పాలంటే నాకు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి కావాలి. కాబట్టి ఇక్కడ SMకి ముందున్న నెంబర్లు ఏంటవి? S1, S2 అండ్ సో ఆన్, SM-1, తర్వాత L - కూడా ఉంది. వీటన్నిటిలో ఏది చిన్న నెంబర్ ఉంటుందో అన్నిటికంటే లీస్ట్ నెంబర్ దాన్ని K1 అనుకున్నారు. అంటే ఇప్పుడు L - కన్నా కూడా ముందున్న ఎలిమెంట్స్ అన్నింటినీ కవర్ చేసుకుంటూ చిన్న నెంబర్ ఏముంది? K1 ఉంది. తర్వాత ఇవే ఎలిమెంట్స్కి చివరిలోనే L+ε ఉంది. వీటన్నిటిలో ఏది పెద్దది ఉంటుందో దాన్ని K2 అనుకోండి అన్నారు. ఇప్పుడు నాకేమైంది? ఈ K1, K2 మొత్తం కూడా ఎంటైర్ సీక్వెన్స్ మొత్తాన్ని కవర్ చేస్తున్నాయి. అంటే సీక్వెన్స్ మొత్తంలోకి చిన్న నెంబర్ K1, పెద్ద నెంబర్ K2. అప్పుడు సీక్వెన్స్ SN ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. ఆ K1 ఏమో లోవర్ బౌండ్ అవుతుంది, K2 ఏమో అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకేనా? అదే రాశారు ఇక్కడ. ప్రూఫ్ చిన్నదే, కానీ మన రియల్ ఆన్సర్స్లో ఎలా ఉంటుందంటే ప్రతి కాన్సెప్ట్కి డీప్ మీనింగ్, ఇన్నర్ మీనింగ్ చాలా డెప్త్గా ఉంటుంది. ఓకే, దట్స్ వై ఐ లైక్ దిస్ సబ్జెక్ట్. ఇదంటే నాకు చాలా ఇష్టం, రియల్ అనాలిసిస్ అంటే. ప్రూఫ్ ఎలా ఉంటుందంటే పాయింట్కి మధ్య ఎక్స్ప్లెనేషన్ వెళ్తే చాలా డీప్గా, చాలా వండర్ఫుల్గా ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా? సరే, ఇది ప్రూఫ్ అండి ఇది మనకి. సో ఎవరి కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. అయితే కాన్వర్స్ ట్రూ అవుతుందా అంటే, మరి బౌండెడ్ అయితే అది కన్వర్జెంట్ అవుతుందా? ఈజ్ ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జ్. మనం ఏమంటున్నాం? ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడే. అయితే మరి రివర్స్, ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అవుతుందా అవదా అంటే ప్రతిసారి అవ్వదు. వాడు స్టేట్మెంట్ ఎంతవరకు అడిగాడు? ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్, దీంతో రాస్తే ఓకే. కానీ ఇంకా వాడు అడగకపోయినా కూడా మనం దీని కాన్వర్స్ పార్ట్ రాయాలండి. అంటే ఏంటి? ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ నీడ్ నాట్ బి కన్వర్జెంట్. సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే కంపల్సరీగా బౌండ్ అవుతుంది, కానీ సీక్వెన్స్ బౌండెడ్ అయినంత మాత్రాన కన్వర్జెంట్ అవ్వాలని రూల్ లేదు. వాడు లెక్కలో థియరమ్ స్టేట్మెంట్ ఇంతవరకే అడిగాడు, కానీ ఇంతవరకు రాసి ఆపకుండా మీరు కంటిన్యూస్లో ఏం చేయాలి? ఇంకా ఉంది, దాని కాన్వర్స్ పార్ట్ గురించి కూడా రాయాలి. అంటే ఏంటి? బట్ ద కాన్వర్స్ ఆఫ్ ద థియరమ్ ఈజ్ నీడ్ నాట్ బి ట్రూ. ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది. The converse of the statement,
The converse of the statement is need not be true. Need not be true. కాన్వర్స్ పార్ట్ నీడ్ అదే ట్రూ అవ్వాలని రూలే లేదు. అంటే ఏంటి? దట్ ఈజ్ ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్, దట్ ఈజ్ ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ నీడ్ నాట్ బి కన్వర్జెంట్. ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ నీడ్ నాట్ బి కన్వర్జెంట్. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాలని రూల్ లేదు. మరి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలిగా. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ సీక్వెన్స్ Sn ఈక్వల్ టు సీక్వెన్స్ -1 హోల్ పవర్ n. ఈ సీక్వెన్స్ తీసుకున్నారండి. సీక్వెన్స్ -1 హోల్ పవర్ n అంటే ఏమొస్తుంది దీనిలో? ఇందాక మనం నోట్ పాయింట్ 1 నోట్ పాయింట్ 2 తీసుకున్నాము. ఆ నోట్ పాయింట్ 2లో మనం ఎగ్జాంపుల్ దీని గురించి మాట్లాడుకున్నాము. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎంత వస్తుంది నాకు? -1 1 -1 -1 -1 1 అండ్ సో ఆన్. ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ కాదు అని చెప్పాను. ఎందుకు కన్వర్జెంట్ కాదు? ఇదేంటి? ఆల్రెడీ సీక్వెన్స్ -1 +1 -1 +1 -1 +1 ఇక అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇందా చెప్పుకున్నాక -1 కన్వర్జెంట్ అవుతుంది కూడా పక్కన 1 ఉంటుంది. 1 కన్వర్జెంట్ అవుతుందంటే పక్కన -1 ఉంటుంది. కాబట్టి ఇది పర్టికులర్గా ఒక నెంబర్ కన్వర్జెంట్ అవుతుందని చెప్పలేము మనం. కాబట్టి ఈ సీక్వెన్స్ therefore sequence -1 whole power n is not convergent. ఇది కన్వర్జెంట్ కాదు. కానీ బౌండెడ్ అవుతుందా? దాని రేంజ్ ఏంటండి? బట్ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ -1 whole power n ఈక్వల్ టు, రేంజ్ అంటే ఏంటి? ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ అని చెప్పాము. ఈ సీక్వెన్స్ నాకు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? -1 1 ఆ రెండే ఉన్నాయిగా. మరి రేంజ్ ఏంటి? ఒక ఫైనైట్ సెట్ కదా, రెండే 2 నెంబర్లు ఉన్నాయి. కాబట్టి ఇదేంటి? ఫైనైట్ సెట్. రేంజ్ ఫైనైట్ అయితే అప్పుడు సీక్వెన్స్ ఏమవుతుంది? బౌండెడ్ అవుతుంది. దేర్ఫోర్ సీక్వెన్స్ -1 whole power n ఈజ్ బౌండెడ్. సో ఈ సీక్వెన్స్ -1 whole power n బౌండెడ్ అవుతుంది కానీ కన్వర్జెంట్ అవ్వట్లా. అదే మన స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. అది కాన్వర్స్ ఆఫ్ ది పార్ట్. ఎవరి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుంది కానీ ప్రతి బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాలి రూల్ లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది సీక్వెన్స్ -1 whole power n, అది కన్వర్జెంట్ కాదు కానీ బౌండెడ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది థియరం. ఇందాక ఈ స్టేట్మెంట్కి ప్రూఫ్కి థియరం ఏంటి? ఇక్కడ హ్యాస్ ద ప్రూఫ్. వాడి ఎంత బేసిక్గా వాడు అడిగింది ఎవరి కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇందాక ప్రూఫ్ అయిపోతుంది కానీ వాడు అడిగిన అడగకపోయినా కాన్వర్స్ పార్ట్ కూడా రాయాలి.